ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మరి ఈ యొక్క ప్రభుత్వం వచ్చినట్టయితే మా సమస్యలు పరిష్కరిస్తుందని ప్రతి ఒక్క కార్మిక ఉద్యోగి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం అని మరి గెలిపించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్కు వెసులుబాటు ఇవ్వాలని ఒక సంవత్సరం ఇచ్చిన పిదప మరి ఎన్నో విడతలుగా వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు స్పందించకపోవడంతో గతంలో సమ్మె నోటీస్ ఇచ్చి మరి సమ్మెకు పోవడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం సందర్భంగా మరి వారి విజ్ఞప్తి మేరకు ఉపసంహరించుకోవడం జరిగింది. మరియు మళ్ళీ ఎంతో వారికి వ్యవధి ఇచ్చినప్పటికీ వారి మాకు సమస్యలను పరిష్కరించపోని ఎడల మళ్ళీ పోయిన నెల 13వ తారీఖు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం, 13వ రోజు సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంగా అదే రోజు మీరు కమిటీ వేసినట్టయితే ఈరోజు ఆ కమిటీ నివేదిక ఇవ్వకపోయినా మరి ఈరోజు సమ్మె మొదలైన తర్వాత మేము 4 వారాలు ఆగడం లేదు కార్మికులు, మేము పరిష్కరిస్తాము, ఐఏఎస్ కమిటీ వేస్తున్నాం పరిష్కరిస్తలేరని చెప్పడము అది ఎంతవరకు శోచనీయమో మరి వారి విఘ్నతగా వదిలేస్తున్నాము. వారికి కావలసినంత వెసులుబాటు కల్పించినప్పటికీ దాటవేసే ధోరణి చేపట్టడం మూలంగా విధిలేని పరిస్థితుల్లో మా సమస్యలు మరి పోరాటం ద్వారానే సాధించుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క సమ్మెలోకి పోవడం జరిగింది. అంతేకాదు ఈరోజు మేము సమ్మె చేస్తుంటే ఏదో ఈ పార్టీ సపోర్ట్ చేయడం మూలంగా కార్మికులు సమ్మె చేస్తున్నారని మరి తప్పుడు మాటలు చెప్పడం అనేది శోచనీయము. ఎవరైనా సమ్మెలోకి నెట్టిన తర్వాత ఎవరైనా సంఘీభావం తెలపడానికి వచ్చి మద్దతు తెలపడం అనేది జరుగుతుంది, అది మీకు తెలియనిదా? మరి మమ్మల్ని ఆ సమ్మెలోకి ఎందుకు నెట్టివేశారు? వారు సంఘీభావం తెలుపుతుంటే మరి ఆ పార్టీలు ఉండి వారు చేయడానికి సిద్ధంగా లేనప్పటికీ ఆ పార్టీల మీద నెట్టివేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు చేయకుండా ఇంకొక పార్టీ మీద నెట్టివేయడం అనేది సరి అయినది కాదు. ఇప్పటికైనా మించిపోయినది లేదు. మరి కార్మికులను పిలిపించి మరి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు ఈ మధ్య మీడియాతో 29 అంశాలు పరిష్కరించామని చెప్తున్నాం. అయ్యా అసలు పిలిచింది ఎప్పుడు? 29 అంశాలు పరిష్కరించింది ఎప్పుడు? ఇప్పటి వరకు పిలిచిన దాఖలా లేదు. ఎప్పుడు మా గేటు తెరిచే ఉన్నాయని చెప్తున్నారు తప్ప పిలిచిన దాఖలా లేదు. ఈరోజు అమ్మాయినా అడగంది అన్నం పెట్టది. మీరు పిలవకుండా జేసీ నాయకులు ఏ విధంగా వస్తారో అది మీరే విఘ్నతగా వదిలేస్తున్నాం. ఇప్పటికైనా మీరు పిలిచి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి, లేదు మీరు ఇంకా ఏదో నిర్బంధం చేస్తామనంటే ఈ సమ్మెను మరింత ఉధృతంగా తీసుకుపోతాం, దానికి మీరే పూర్తిగా బాధ్యులని చెప్పి చెప్పక తప్పదు. రేపు ఈ పార్టీ ఆ పార్టీ మీద నెట్టడం కాదు, మీ యొక్క అసమర్థత మూలంగానే ఇంతవరకు వచ్చింది. ఇంకా మీ అసమర్థతను అదే చాటుకుంటా అంటే దానికి మేము ఏమైనా చేయలేము. మేము ఏ విధంగా సమస్యలు పరిష్కరించాలో మాకు తెలియదు. కావున మీరు సమ్మెను ఉధృతం చేస్తారా, సమస్యలు పరిష్కరిస్తారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నామని టీసీ కార్మికులు మరి వాళ్ళు 40 రోజుల ముందే మరి సమ్మె నోటీస్ ఇచ్చి మరి మా సమస్యల పట్ల మీరు పరిష్కారం కోసము మరి మాట్లాడండి అని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చినా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి ఇవాళ వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే ఇవాళ 2వ రోజు నేను తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీరు రవాణా శాఖ మినిస్టర్గా ఉన్నారు, మీరు తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులకు మేము అడుగుతా ఉన్నాం, ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? మీరు ప్రభుత్వం రాకముందు మీరే కదా చెప్పింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు మేము ఆర్టీసీని విలీనం చేసుకుంటామని చెప్పి మాట్లాడి మరి గెజిట్ ఇచ్చే సమయంలో మీరు ఓడిపోయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఏం చేస్తూ ఉన్నారు మంత్రి గారు? మీరు రవాణా శాఖ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా, మీరు తక్షణమే ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల పైన మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ జేఏసీ యొక్క రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి వీళ్ళ సమస్యలు వీళ్ళ డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చే వరకు ఈ పోరాటం వీళ్ళు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళ పక్క ఆంధ్రప్రదేశ్లో వారు అక్కడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒక మాట చెప్పారు, మేము ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేసుకున్నామని. అక్కడ ఆర్టీసీని విలీనం చేసుకున్నారు. మరి మీకే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ మీకు ఓట్లేసి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ కుటుంబాలతో సహా అక్కడ తెలంగాణ ఉద్యమంలో రోడ్లపైకి వచ్చి మీకు ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని తెస్తే ఇవాళ వాళ్ళని రోడ్ల మీద కూర్చునే పరిస్థితి చెప్తారా మీరు? మేము ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాం, వాళ్ళకి ఏదైతే మీరు ఆర్టీసీకి సంబంధించింది ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నది కానీ మరి ఏదైతే మీరు ప్రైవేట్ బస్సులకు సంబంధించింది అద్దె బస్సులకు సంబంధించింది ఇలా రిక్రూట్మెంట్
ఎవరు చేస్తున్నారు? ఏం నడుతుంది అసలు? ప్రజాపాలన ఇది రాక్షస పాలన అడుగుతా ఉన్నా నేను. ప్రజాపాలన అంటే ఇవాళ ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలి. ఇవాళ ప్రైవేట్ యాజమాన్యం, ఇవాళ ఆర్టీసీలో ఇవాళ ఏంది పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. మరి ఆర్టీసీ కార్మికులు ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలు అన్నమారామచంద్ర అలమటిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ పిఆర్సీలకు సంబంధించింది మీరు వెంటనే విడుదల చేయాలి. లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ఉద్యమకారులను ఉద్యమం ఎట్లా చేసినామో మేము వాళ్ళకు అండగా ఉంటాం. మిమ్మల్ని వదిలిపెట్టాం, ఎక్కడికక్కడ గెరవ్ చేస్తాం. మీరు ఈ కోరికలు తీర్చే వరకు, వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ మీరు అంగీకరించే వరకు ఈ ప్రభుత్వాన్ని మెడలి వంచుతారు. ఈ ఆర్టీసీ కార్మికులు మామూలు ఉద్యమకారులు కాదు, వాళ్ళు ఉద్యమంలో చూపించారు. ఖచ్చితంగా మీకు మరొక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు మీకు తగిన బుద్ధి చెప్తారు. వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జేఏసీ పిలుపు మేరకు సమ్మె చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు సమ్మె 2వ రోజుకు చేరింది. ఈ కార్మికులకు సంఘీభావంగా భారత రాష్ట్ర సమితి తరపున సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది గత 2 రోజులుగా. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నదో 39 అంశాలు పరిష్కారం అయినాయి. ఇంకొక 3 అంశాలు 29 అంశాలు పరిష్కారంలో అయిపోయినాయి. ఇంకొక 3 అంశాల మీదనే పేచీ వచ్చిందని చెప్తా ఉన్నారు. అది రవాణా శాఖ మంత్రి గారు ఏమంటారు, 29 అంశాలు పరిష్కారం అయిపోయినాయి, 3 అంశాల మీదనే మా మధ్యన తేడా ఉంది అని. మరి ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ అంశం అనేటువంటిది 35,000 కోట్ల బడ్జెట్కు సంబంధించినటువంటి అంశము, అంత త్వరగా పరిష్కారం అయ్యేటువంటి సమస్య కాదు అని ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు అంటారు. మరి ఆర్టీసీ ఎండి చెప్పినటువంటి స్టేట్మెంట్కు, రవాణా శాఖ మంత్రి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్కు ఎలాంటి పొంతన ఉన్నదో ప్రజలు కానీ కార్మిక సోదరులు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి 3 అంశాలే పెండింగ్లో ఉంటే ఆ 3 అంశాలను తేల్చేసి దాని సమయానుకూలంగా బడ్జెట్ అనుకూలంగా చేస్తే అయిపోతుంది. అన్ని అంశాలకు 35,000 కోట్లు అయితే అని ఎండి గారు చెప్తే మీరు 3 అంశాలకే వీళ్ళు సమ్మె చేస్తానని చెప్తారు. ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే వీరి సమ్మె వెనుక కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు అని చెప్తాను. మరి కేసీఆర్ ప్రజలలో రాకపోతేనేమో కేసీఆర్ను ప్రజలలో రమ్మాను, అసెంబ్లీకి రమ్మాను, ప్రజలలో రమ్మాను, మేము గౌరవిస్తామంటారు. మళ్ళీ బయటకు వచ్చి బహిరంగ సభ పెట్టిన తర్వాత మళ్ళీ హరీష్ రావు ఢిల్లీకి పోతే నోటుకు ఓటు కేసు లోపల ఢిల్లీకి పోతే ఆయన ఢిల్లీకి ఎందుకు వేయండు, జగిత్యాలకు ఎందుకు రాలేదంటారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ లేనేలేడు, మళ్ళీ ఈ సమ్మె వెనుక హరీష్ రావు ఉన్నాడు అంటారు. మరి గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు. అప్పుడు మీరు వీళ్ళ వెన్నంటి ఉన్నారు, వీళ్ళ సమస్యలు మాకు అర్థమైనాయి అన్నారు. వీళ్ళ బాధలను పట్టించుకుంటాం, ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాం, వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిండ్రు. కాబట్టే వీళ్ళు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే వీళ్ళు అడుగుతూ ఉన్నారు. మరి అయిన సందర్భం లోపల మళ్ళా వేరే పార్టీలు దీని వెనుక ఉన్నాయని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే దీన్ని రాజకీయ కుట్రగా మార్చి వేరే పార్టీ వాళ్ళను ఆసరా వీళ్లకు దొరకకుండా చేసి వీళ్ళను రవాణా శాఖ అధికారులతో ఇబ్బందులకు గురి చేసి ప్రైవేటు వాహనాలను పెట్టి నడిపించి సమ్మెను నిర్వీర్యం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆర్టీసీ ఆస్తులను దక్కించుకోవాలనే ఉద్దేశంతో తోటి ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. రానున్న కాలంలో కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఇది తేటతెల్లమయ్యేటువంటి సమయం ఎంతో దూరంలో లేదు. మీకు ప్రజల అవకాశం ఇచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో కూడా వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్ళిచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో అది పాడైపోయిందన్నావు, మళ్ళీ ఇప్పుడు అదే దిక్కని మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలని తిరుగుతూ ఉన్నావు. ఆ తర్వాత నిధులను ఏం చేసినావు, ఉచిత పథకాలు, అర్థం లేని పథకాలు పెట్టి నిధులు లేకుండా చేసి బడ్జెట్ లేకుండా చేసి ఈ ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఆర్టీసీ ఉద్యోగులను ఇట్లా బదనాం చేస్తాను కదా. మరి 5వ తారీఖు నాడు మిగతా శాఖల ఉద్యోగులు కూడా మీరు సమ్మెకు దిగుతూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారు. మరి అన్ని శాఖల ఉద్యోగులు వాళ్ళెందుకు వాళ్ళ సమస్యలను పరిష్కరించమని రోడ్డు ఎక్కుతాను? వీళ్ళంటే చిన్న ఉద్యోగులు, మరి పెద్ద ఉద్యోగులు ఎందుకు బయటకు వస్తాను అంటే వాళ్ళకు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. రిటైర్మెంట్ అయిపోయినటువంటి వాళ్ళకు ఇంతవరకు బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొత్త వాళ్లకు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. అదేవిధంగా మిగతా ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు, పెన్షన్లు లేవు, ఓ నెల పడతాయి. తర్వాత రైతు బంధు లేదు. ఇలాంటి
పథకాలు ప్రభుత్వం అమలు చేసేటువంటి పరిస్థితిలో లేక నిస్సహాయ స్థితిలో ఉండి వాళ్ళకి ఏం అర్థం కాక ప్రతిపక్షాల మీద నెట్టేసి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరి అయినటువంటి విధానం కాదు. దీన్ని మానుకొని వీళ్ళ యొక్క సమస్యల పట్ల సానుకూలంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మీరు సమ్మెను విరమింపజేసే ప్రయత్నం చేయాలి. మీరు వీళ్ళ సమస్యలు పరిష్కరించిన తర్వాత సమ్మె ఎందుకు ఉంటుంది? సమ్మెకు ప్రతిపక్షాలు ఎందుకు మద్దతు ఇస్తాయి? వీళ్ళని రోడ్డున పడేసి మళ్ళీ వీళ్ళకి ఎవరు మద్దతు ఇవ్వద్దు అనేటువంటి విధంగా మీరు మాట్లాడి వాళ్ళున్నారు వీళ్ళున్నారు అనేటువంటి రాజకీయ కుట్ర చేయడం అనేటువంటి సరైన విధానం కాదు. కాబట్టి వీళ్ళు ప్రజలలో రోడ్డు మీద ఉన్నంతసేపు ప్రజలలో ఉండేటువంటి వ్యక్తులుగా ప్రతిపక్షాలు తప్పనిసరిగా వీళ్ళకు మద్దతు ఇస్తాయి, సంఘీభావం తెలియజేస్తాయి. వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికుల సమ్మె రెండో రోజు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేము నెరవేర్చమంటున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు కోరటం లేదు. ఇది ప్రజాపాలన అంటున్నారు. రోజుకు 60 లక్షల మంది ప్రయాణికులని మేము మహాలక్ష్మి పథకంలో చేరవేస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఎందుకు మా బాధ అర్థమైతలేదు? మా కడుపులు మండుతున్నాయి, మా కష్టం. మరి ఆ రోజు మీరు చెప్పిన మేనిఫెస్టోలోనే మేము కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము సమ్మె చేసినప్పుడు మీరు ఆర్టీసీలను పట్టించుకుంటలేరని మీరు వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయాలంటేనే కదా మిమ్మల్ని గెలిపించుకుంది. ఇప్పుడు మా మీద దాడి చేయడానిక? మరి మేము అడుగుతున్నాం, మా కడుపులు మండినాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా యొక్క కార్మికుల సమస్యలను పట్టించుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాను. మెయిన్ డిమాండ్స్ 29 మరి పొన్నం ప్రభాకర్ గారు అది సిద్ధంగా ఉన్నామని అన్నారు. అవి 29 కూడా ఏం చేయలేదు, వాళ్ళు చెప్పడమే అంతే. కమిటీ అని కాలయాపన చేస్తున్నారు. మళ్ళీ పొన్నం సారు మీరు తలుపులు తెరిచే ఉంటే అంటున్నారు. ఆ తలుపులు ఎందుకయ్యా? అల్లకు ఎంతమందిని అల్ల తోలుతావు? మరి ఆ తలుపులు రావడానికా పోవడానికా నేను ప్రశ్నిస్తున్నా. అలాగే మరియు పొన్నం సార్ మీరు నా పరిధిలో లేదు అంటున్నారు. మరి గద్దెనెక్క ముందు ఎందుకు ఇచ్చారో మీరు హామీ నేను అడుగుతున్నా. అప్పుడు ఎందుకు ఇచ్చారో మీరు? మీ ఆర్టీసీ కార్మికులు ఆసియా ఖండంలోనే పెద్ద అన్నారు, ఎందుకు ఇచ్చారు అప్పుడు నేను అడుగుతున్నా. అందుకనే మా కార్మికుల కష్టాలు అర్థం చేసుకోండి. గద్దెనెక్కక ముందు ఒక మాట, ఎక్కినాక ఒక మాటనా? ఎందుకు నేను అడుగుతున్నా. పొన్నం సార్ మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటే మీది మీ ఉస్మానాబాద్ మీ ఇలాకా, మీరు వచ్చి ఇక్కడ మా బాధలు తెలుసుకోవాలి. మీ పరిధిలో లేదు అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? మా యొక్క బాధలు మేము కన్నీటి రూపంలో తెలియజేస్తున్నాం. మాకు ఎంతో ఆవేదన ఉంది. ఈ రోజు కేబినెట్ సమావేశంలో మా ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేయాలి, చేయకపోతే మేము చావైనా రేవైనా సిద్ధం అని చెప్తున్నాను. మా యొక్క ఉస్మానాబాద్ డిపో తరపున నేను కన్నీటి దారాలతో వేరుకుంటున్న అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకోండి. మీరు మహాలక్ష్మిలో అంటున్నారు, మేము మహాలక్ష్మిలో కాదు. మేము ప్రతి వేళ 60 లక్షల మందిని వాళ్ళు మరి ఇప్పుడు అనుభవం లేని డ్రైవర్లను పెట్టి నడిపిస్తుండ్రు. ఎందుకు నడిపిస్తున్నాయా? ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఎందుకు ఇది? నేను చాలా బాధలో ఉన్నా. మా యొక్క మేము ఇప్పుడు కార్మిక సమస్యలు మేము అందరం యుద్ధం చేస్తాం. అధికారులకు మాత్రం లక్షల జీతాలు ఎందుకయ్యా? మరి కార్మికులకు మాత్రమే సమ్మె చేసిన వాళ్ళకే ఈ యొక్క బెనిఫిట్స్ ఉండాలి. ఇది కూడా మేనిఫెస్టో వల్ల సమ్మెకి వచ్చిన వాళ్ళకే జీతం పెరగాలి. అధికారులేమో నడిపిస్తా ఉంటారు బస్సులు, మేము సమయాలే ఎండలో. ఎందుకు మా బాధ అర్థమైతలేదు? దయచేసి అర్థం చేసుకోండి. నేను మాత్రం బస్సులు తింటే మాత్రం నీ సచ్చిపోడే. దయచేసి నేను బాధను అర్థం చేసుకోండి. అయ్యో రేవంత్ రెడ్డి గారు, మీరు అన్నితో భావించద్దు. దయచేసి ఆవేశంతో మాట్లాడండి. మీరు దయచేసి మీరు ఇచ్చిన మాటలే మీరు కంపల్సరీ నెరవేర్చండి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి. పిఆర్సీని ప్రకటించాలి. మరియు యూనియన్ చర్చలు యూనియన్లు ఇవ్వాలండి. మీకు ఏం నష్టం అండి యూనియన్ల ద్వారా? మాకేమన్నా కేసు అయితే మేము ఎవరికి చెప్పుకోవాలి? మా బాధలు మేము ఎటు చెప్పుకుందామన్నా మా దాంట్లో మాకే గొడవలు అవుతున్నాయి. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకోండి. నాకు చాలా ఆవేదన ఉంది. ఇది ప్రజాపాలన లేకుంటే దొంగల పాలన? మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మంచిగా అవుతాయనే మేము అనుకున్నాము.
అసలు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు మా సమస్యలు అనేటివి ఏవి పరిష్కరించలేదు. మేము పొద్దున 4 ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పెట్టారండి. మహాలక్ష్మి స్కీమ్ కూడా మేము సంతోషంగానే కష్టపడుతూ వాళ్ళకు చేస్తున్నాము, సేవ చేస్తున్నాము. కాకపోతే ఆ మహిళల్లాగా మేము కాదా, మాకు పొద్దున 5 గంటలకు డ్యూటీ అంటే మేము దాదాపు 3:30కు లేవాలి. 3:30కు లేస్తే రాత్రి 11 అవుతుంది. 11 అయినాక కూడా 18 గంటల నౌకరీ చేస్తున్నాం మేము. కనీసము ఆ మహిళల్లాగా మేము కాదా, మహాలక్ష్మిలాగా మేము కాదా, మేము ఎందుకు కనిపిస్తలేము కాంగ్రెస్ ప్రభుత్వానికి? మేము మమ్మల్ని గుర్తించాలి కదా. మేమేం పెద్ద పెద్ద గొంతెమ్మ కోరికలు కోరటం లేదు కదా. ఖాళీ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయమనే అడుగుతున్నాము. మరి మా కష్టానికి మా వెనకాల 40,000 మంది కుటుంబాలు ఉన్నాయి. మరి ఆ కుటుంబాల బాధ ఎందుకు అర్థమవుతలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇన్ని రోజులు మేము ముందుకు రాలేదు, ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయలేదు, ఎందుకు చేస్తలేరు? 29 డిమాండ్లు మాకు అవసరం లేదండి, మాకు ఓన్లీ ప్రభుత్వంలో విలీనం చేయండి అంతే. ప్రభుత్వంలో విలీనం చేస్తే మాకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ మాకు వస్తాయి. మా కుటుంబము, మా పిల్లలు వాళ్ళందరూ చదువుకోవాలి కదా, వాళ్ళకు కూడా పైసలు కావాలంటే ఇప్పుడు పెరిగిన సామాన్లు కూడా బాగా రేట్లు పెరిగాయి. కనీసం మేము బ్రతకాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నది. మాకు వచ్చే జీతాలతో మేము బ్రతకలేకపోతున్నాము. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నపం చేసుకునేది ఒకటే, ఆర్టీసీ కార్మికులను అర్థం చేసుకోండి. ఈరోజు చేసే క్యాబినెట్ మీటింగ్లో మా ఆర్టీసీ వాళ్ళను ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము కోరుకుంటున్నాం.